ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను స్థానిక నేతలు పరిశీలించారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నేతృత్వంలో బట్టుపెల్లి ఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అలా అయితే జరగనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అటు 1:30 ప్రాంతానికైతే మహబూబాద్ జిల్లా ఆ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం శనగపురంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు అయితే ఇలా సీఎం కేసీఆర్ అక్కడ హాజరై కూడా ఇక్కడ హన్మకొండ జిల్లాలోని కూడా మొత్తానికైతే వరంగల్ మహానగరానికి ఇక్కడికి అయితే బట్టుపల్లిలో ఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఆరూరి రమేష్ మొత్తానికైతే ఆ నేతృత్వంలో కూడా అంగరంగ వైభవంగా కూడా సభ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ బట్టుపల్లి ఎస్ఆర్ గ్రౌండ్ లో కూడా మొత్తానికైతే గులాబీమయమని చెప్పుకోవచ్చు. ఇక్కడ కానీ మొత్తాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికైతే వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇక్కడ మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు. సార్ చెప్పండి, ఇక్కడ సీఎం కేసీఆర్ అయితే రావడానికి అయితే ఇవాళ ఎన్నికలు రానున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికి ఏర్పాట్లు పూర్తి అయినట్లేనా? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు మరి బట్టుపల్లి గ్రామంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న సందర్భంగా బ్రహ్మాండంగా మరి స్థల ప్రాంగణాన్ని, అదేవిధంగా పార్కింగ్ ప్లేసుల్ని మరి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో, నాయకత్వంలో తెచ్చుకున్న తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చవిచూసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు మరి 2 సార్లు మా బిడ్డను ఆశీర్వదించాము, ముచ్చటగా 3వ సారి కూడా ఆశీర్వదిస్తామని మరి స్వాగతం ముఖ్యమంత్రికి తెలుపుతామని స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈరోజు తరలి వచ్చే ఈ సభను మరి విజయవంతం చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, ఆరూరి ఊరూరు అని చెప్పి కూడా ఫ్లెక్సీలు కూడా వెలిసిన నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు ఈ స్థలానికి అంటే ఎంతమంది ఈ జనాలు అంటే ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈ 80,000 పైచిలకు మరి కార్మికులు, కర్షకులు, యువకులు, మహిళలు, రైతులు, మరి విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలి రావడం జరుగుతుంది. 80,000 పైచిలకు జన సమీకరణ కూడా ఉంటుంది. ముఖ్యంగా సభలో సీఎం కేసీఆర్ కూడా ఆయన నోట ప్రజలకు ఎలాంటి వరాల జల్లు ఇవ్వబోతుంది, ఎలాంటి అంటే ఇక్కడ ప్రాంగణంలో ప్రసంగించిన నేపథ్యం వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుండి నేటి వరకు ఏ కార్యక్రమాలు చేశారో ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే రోజుల్లో మరి సంపద పెంచి పేద వర్గాలకు అండగా ఉండే మరి ఏదైతే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాల పట్ల మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి గతంలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన పరిస్థితి నుండి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకుపోయినామో మరి ప్రజలకు వివరించే కార్యక్రమం ఈరోజు సభ వేదిక నుండి ఉంటుంది. మరి స్థానిక పరిస్థితుల పట్ల, స్థానిక సమస్యల పట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం ఉంటుంది. చివరిగా చెప్పండి సార్, మీరు వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజలతో పాటు కూడా వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. వరంగల్ జిల్లా ప్రజలతో పాటు వర్ధన్నపేట ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు? ఈనాటి ఈ సభ ఒక గొప్ప అపూర్వమైన సభ. ఎందుకంటే 10 సంవత్సరాల వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల బంధంతో, వారి ఆశీర్వాదంతో వాళ్ళు ఒకడిగా మెదిలిన నేను ఈరోజు 3వసారి ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైంది. మరి కేసీఆర్ గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఇంకా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలని, మరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఉన్నాం. మరి 3వసారి కూడా అవకాశం ఇవ్వండి.
ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని నేను సంకేతం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే బట్టుపల్లిలో ఎస్ఆర్ కాలేజీలో అంటే 20 ఎకరాల స్థలంలో కూడా కేసీఆర్ అంటే ఆరూరు రమేష్ నేతృత్వంలో కూడా ప్రజా ఆశీర్వాద సభ 80,000 మందితో కూడా హాజరై కూడా విజయవంతం చేసే పరిస్థితి కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే పూర్తిగా ఇప్పటివరకు అయితే అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికీ కేసీఆర్ రాకతో కూడా ప్రజలు ఏం సందేశాన్ని ఇస్తారో చెప్పి కూడా వినడానికి కూడా ప్రజలైతే వచ్చి విజయవంతం చేస్తారని చెప్పి కూడా ఆయన ధీమను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.